ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నేను మీ ఆచార్య ప్రసాద్ గురూజీ. ఈరోజు మనం ఈ వీడియోలో మన పురాణాలలో చెప్పిన మహాశివరాత్రి కథలు, అలాగే శివుడి లీలలు, పూజా విధానం, పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ నెల ఫిబ్రవరి 15వ తేదీన ఆదివారం నాడు మహాశివరాత్రి పండుగ వచ్చింది. శివరాత్రి అంటే కేవలం ఉపవాసాలు, జాగరణ చేయడం మాత్రమే కాదు. మన పురాణాల్లో వివరించబడిన శివునికి సంబంధించి కొన్ని శక్తివంతమైన కథలను ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. కాబట్టి ఈ శివరాత్రి పండుగ వచ్చేలోపు కొన్ని కథల రూపంలో శివయ్య లీలలు తెలుసుకోండి. ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి ఆ శివయ్యే మీ తలరాతను మార్చేస్తాడు. ఇక కథలోకి వెళ్లే ముందు శివరాత్రి శుభముహూర్తం ఎప్పుడు వచ్చిందో తెలుసుకోండి. ఈ నెల ఫిబ్రవరి 15వ తేదీన ఆదివారం సాయంత్రం 4:45 చతుర్దశి ప్రారంభమై ఫిబ్రవరి 16వ తేదీన అంటే సోమవారం సాయంత్రం 5:30 వరకు చతుర్దశి తిథి ఉంటుంది. కాబట్టి ఫిబ్రవరి 15వ తేదీన సాయంత్రం సమయంలో మాత్రమే శివుడిని పూజించాలి. ఈ సమయంలో చేసే పూజలకు మాత్రమే రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. అలాగే ఫిబ్రవరి 15వ తేదీన రాత్రి 11:30 నుండి 1 వరకు లింగోద్భవ కాలం అంటారు. ఈ సమయంలో చేసే శివపూజ అత్యంత శక్తివంతమైనది. శివరాత్రి రోజున రాత్రి జాగరణ చేయలేని వారు ఈ లింగోద్భవ కాలంలో నిద్రపోకుండా శివుడిని పూజిస్తే చాలు, మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. శివుడు అభిషేక ప్రియుడు. కాబట్టి ఈ శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ శివలింగానికి అభిషేకం చేయండి. అభిషేకం చేయడం వల్ల కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. అలాగే శివరాత్రి రోజున తప్పనిసరిగా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. అలాగే ఈ శివరాత్రి పండుగ నాడు శివాలయంలో తప్పనిసరిగా ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. మీకు చాలా మంచి జరుగుతుంది. అలాగే ఈ శివరాత్రి పండుగ నాడు ప్రతి ఒక్కరూ విభూతి బొట్టును పెట్టుకోండి. ఈ ఒక్కరోజు విభూతి బొట్టు పెట్టుకుంటే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ వెంటనే తొలగిపోతాయట. ఇక శివుని కన్నీటి చుక్కల నుండి రుద్రాక్ష ఉద్భవించింది. కాబట్టి ఈ శివరాత్రి మహాపర్వదినాన రుద్రాక్షను ధరించడం లేదా రుద్రాక్షతో జపం చేయడం ద్వారా ఆ శివయ్య వెంటనే కరుణిస్తాడట. ఈ శివరాత్రి నాడు ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళతారు. అయితే శివాలయానికి వెళ్ళిన భక్తులందరూ శివాలయంలో పూర్తిగా ప్రదక్షిణం చేయకండి. శివాలయంలో కేవలం చండీ ప్రదక్షిణ మాత్రమే చేయాలి. ఇక ఈ శివరాత్రి పండుగ వచ్చేలోపు మీ ఇంటిని అలాగే పూజా గదిని శుభ్రం చేసుకోండి. ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం. శివరాత్రి మహిమను చాటి చెప్పే అత్యంత ప్రసిద్ధ కథ ఒక బోయవాడి కథ. పూర్వం ఒక బోయవాడు అడవిలో వేటాడుతూ దారి తప్పిపోతాడు. చీకటి పడడంతో క్రూర మృగాల నుంచి రక్షించుకోవడానికి ఒక బిల్వ వృక్షాన్ని ఎక్కుతాడు. ఆ రాత్రంతా నిద్రపోతే క్రూర మృగాలు వస్తాయనే భయంతో ఆ బోయవాడు బిల్వ చెట్టు ఎక్కి ఆకులను తెంపి కింద పడేయసాగాడు. కానీ అతనికి తెలియని విషయం ఏమిటంటే ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంది అని. అయితే ఆ రోజంతా అతను నిద్రపోకుండా ఏమీ తినకుండా అతనికి తెలియకుండానే బిల్వ చెట్టు కింద ఉన్న శివలింగం పైన బిల్వ ఆకులు వేస్తూ ఉన్నాడు. ఈ విధంగా అతను ఉపవాసం, జాగరం చేస్తూ శివునికి అభిషేకం చేసినంత పుణ్యఫలితం దక్కింది. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ బోయవాడు మరణిస్తాడు. అప్పుడు శివదూతలు వచ్చి అతడికి కైలాసానికి తీసుకెళ్తారు.
శివరాత్రి రోజున శివలింగాన్ని పూజించినందుకు అతనికి ఆ పరమేశ్వరుడు మోక్షాన్ని ప్రసాదిస్తాడట. కాబట్టి ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే, శివరాత్రి రోజున శివుడిని పూజిస్తే చాలు, ఆ శివయ్య ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ఇక మనలో చాలామంది తమ తలరాత బాగోలేదని బాధపడుతూ ఉంటారు. కానీ శివరాత్రి రోజున శివుడిని ఆరాధిస్తే మృత్యువు రాసిన తలరాత కూడా మారుతుందని మార్కండేయుని కథ ద్వారా తెలుసుకోవచ్చు. బ్రహ్మ రాసిన రాత ప్రకారం మార్కండేయుని ఆయుష్ కేవలం 16 ఏళ్ళు మాత్రమే. అయితే 16 ఏళ్లకు ఆయుష్ ముగుస్తుందని తెలిసిన భక్త మార్కండేయుడు భయపడకుండా శివలింగాన్ని హత్తుకొని మృత్యుంజయ మంత్రాన్ని జపించాడు. యమధర్మరాజు స్వయంగా వచ్చి యమపాశం విసిరినప్పుడు అది శివలింగానికి తగులుతుంది. అప్పుడు ఉగ్రరూపుడైన శివుడు లింగ రూపం నుండి ఉద్భవించి యముడిని ఎదిరించి మార్కండేయునికి చిరంజీవిగా ఉండే వరాన్ని ప్రసాదించాడు. ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే, భక్తితో శివుడిని వేడుకుంటే చాలు, మన తలరాతను మార్చే శక్తి ఆ శివయ్యకు మాత్రమే ఉంటుంది. ఈ శివరాత్రి పండుగ రోజున కొన్ని పుష్పాలతో శివుడిని పూజిస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో ఉమ్మెత్త పూలు ఒకటి. శివరాత్రి రోజున ఉమ్మెత్త పూలతో శివుడిని పూజిస్తే కోటి జన్మల పుణ్యఫలితం కలుగుతుందని, కష్టాలన్నీ తొలగిపోతాయని ఒక నమ్మకం. అలాగే ఈ శివరాత్రి పండుగ నాడు జమ్మి ఆకులతో కానీ జమ్మి పూలతో కానీ శివుడిని పూజిస్తే చాలా మంచిది. తద్వారా మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. అలాగే మందార పూలు కూడా శివునికి ప్రీతికరమైనది. మందార పూలతో శివుడిని పూజిస్తే కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. అలాగే జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే ఆ శివయ్య అనుగ్రహం వెంటనే లభిస్తుందట. అలాగే మల్లెపూలతో శివుడిని పూజిస్తే కుటుంబంలో గొడవలు తగ్గి ప్రశాంతత కలుగుతుంది. ఇక శివరాత్రి అంటేనే శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజని కొంతమంది నమ్మకం. పార్వతీదేవి హిమవంతుడి పుత్రికగా పుట్టి శివుని భర్తగా పొందాలని ఘోరమైన తపస్సు చేసింది. అప్పుడు పార్వతీదేవిని పరీక్షించడానికి శివుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చి తన గురించి తానే నిందలు వేసుకుంటాడు. ఆ శివుడు శ్మశానంలో ఉంటాడు, పాములు ధరిస్తాడు. అతనితో నీకేం సుఖమని అడుగుతాడు. అప్పుడు పార్వతీదేవి కోపగించుకొని శివుని తత్వాన్ని వివరిస్తూ శివుడు తప్ప మరెవ్వరూ తనకు వద్దని చెబుతుంది. ఆమె భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు తన నిజరూపంతో ప్రత్యక్షమై ఆమెను వివాహం చేసుకుంటాడు. అలాగే ఒక చిన్న పిల్లవాడైన ఉపమన్యుడు పాల కోసం ఏడుస్తుంటే అప్పుడు అతని తల్లి, మన దగ్గర పాలు లేవు బాబు, పాల కోసం ఆ శివుడిని ప్రార్థించమని చెబుతుంది. అప్పుడు చిన్న పిల్లవాడైన ఉపమన్యుడు అమాయకత్వంతో అత్యంత భక్తితో శివుని కోసం తపస్సు చేస్తాడు. అప్పుడు శివుడు ఇంద్రుడి రూపంలో వచ్చి తనను పూజించమని కోరుతాడు. కానీ ఉపమన్యుడు నేను శివుడిని తప్ప ఎవరినీ పూజించనని ఖచ్చితంగా చెప్పేస్తాడు. ఆ పిల్లవాడి పట్టుదలకు మెచ్చిన పరమేశ్వరుడు సాక్షాత్తు ఒక పాల సముద్రాన్నే అతనికి వరంగా ఇస్తాడు. ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే, అడిగేవారు నిష్కల్మషంగా ఉంటే చాలు, శివుడు అడగకపోయినా అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. శివయ్యకు అలంకారాలు మంత్రాలు ముఖ్యం కాదని, కేవలం మనసు ముఖ్యమని నిరూపించే కథ ఇది. కన్నప్ప అనే ఒక వేటగాడు అతను వేటాడిన మాంసాహారాన్ని ప్రతిరోజు శివలింగానికి నైవేద్యంగా పెట్టేవాడట. అలాగే నోటితో తెచ్చిన నీటితో అభిషేకం చేసేవాడట. ఇదంతా చూసిన ఆలయ అర్చకుడు బాధపడుతూ ఉండేవాడు. అప్పుడు పరమేశ్వరుడు కన్నప్ప భక్తిని తెలియజేయాలని శివలింగం కంటి నుండి రక్తం వచ్చేలా చేస్తాడు. అప్పుడు కన్నప్ప కంగారుపడి వెంటనే తన కంటిని పీకి లింగానికి అతికిస్తాడు. తర్వాత రెండో కంటి నుండి కూడా రక్తం వస్తుంటే రెండో కంటిని కూడా తీయబోతాడు.
అప్పుడు వెంటనే శివుడు ప్రత్యక్షమై అతడిని కరుణించి తన వద్దనే స్థానం కల్పించాడు. ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే, భక్తిలో నిబంధనలు ఉండవు, కేవలం భక్తి, శ్రద్ధ, ప్రేమ మాత్రమే ఉంటాయని అర్థం. మాఘమాసం బహుళ చతుర్దశి నాడు పరమేశ్వరుడు లింగ రూపంలో ఉద్భవించినట్లుగా మన పురాణాలు వివరిస్తున్నాయి. లింగోద్భవం జరిగిన రోజుని మహాశివరాత్రిగా జరుపుకుంటారు. ఈ శివరాత్రి పండుగ రోజున శివుడిని 3 విధాలుగా పూజించాలి. శివలింగం పూజ, ఉపవాసం, అలాగే జాగరం. వీటిలో ఉపవాసానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. శివరాత్రి నాడు ఉపవాసం చేసి శివనామస్మరణం చేయడం కన్నా ఉత్తమమైనది మరొకటి లేదని శివపురాణాలు వివరిస్తున్నాయి. అలాగే సముద్రమథనం కథ ద్వారా శివుడు త్యాగమూర్తి ఎందుకు అయ్యాడో తెలుస్తుంది. దేవతలు, రాక్షసులు కలిసి అమృతం కోసం పాల సముద్రాన్ని మదించినప్పుడు అమృతం కంటే ముందుగా హాలాహలం అనే భయంకరమైన విషం పుడుతుంది. ఆ విషాగ్నికి లోకాలన్నీ తగలబడిపోతుంటే అందరూ వెళ్ళి శివుడిని ప్రార్థించారు. లోక కళ్యాణం కోసం శివుడు ఆ విషాన్ని మింగి నీలకంఠుడు అవుతాడు. ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే, ఇతరుల కష్టాలను తనపైన వేసుకునేవాడే నిజమైన దైవం. మన తప్పులను కూడా మనస్ఫూర్తిగా స్వీకరించి మన కుటుంబంపై వరాలను ప్రసాదిస్తాడు. శివుడంటే మంగళకరుడు. ఆయన దగ్గర ధనవంతుడు, పేదవాడు అనే భేదం ఉండదు. కేవలం స్వచ్ఛమైన భక్తి ఉంటే చాలు. మీ కష్టాలన్నీ తీరిపోయి సుఖ సంతోషాలతో కూడిన కొత్త జీవితం ప్రారంభమవుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.